గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వరసమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వచ్చినటువంటి రామలక్ష్మణులను చూసి ధనుర్ధారులై ఉన్నటువంటి రామలక్ష్మణులు వాలి పంపగా వచ్చినటువంటి వారు అని సుగ్రీవుడు భయాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ భయాన్ని తొలగించడానికి సుగ్రీవ సచివుడైనటువంటి స్వామి హనుమ ధైర్యవచనాలను చెప్పారు. అలా ఆ ధైర్యవచనాలన్నింటినీ కూడా చెప్పిన తరువాత కూడా ధైర్యాన్ని పొందినటువంటి వాడైనప్పటికీ తనకున్నటువంటి సందేహము ఎటువంటిది అని నిరూపణ చేస్తున్నాడు, హేతుబద్ధంగా నిరూపణ చేస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. అందుకనే శుభవాక్యములు హనుమంతుడు పలికాడు అని అంటే శుభతరమైనటువంటి వాక్యములు సుగ్రీవుడు పలుకుతున్నాడు అని చెప్పి అక్కడ శుభతరం అని ఒక పదాన్ని వాడారు. అంటే శ్రేష్టతమమైనటువంటి వాక్యములు. అంటే తాను ఎందుకు భయపడుతున్నాడో ఆ భయానికి ఉన్నటువంటి కారణం ఏమిటో దానికి సహేతుకంగా, అంటే తాను ఊరికనే భయపడటం లేదు, ఇక్కడ తాను భయాన్ని పొందడానికి ఉన్నటువంటి కారణాన్ని స్పష్టంగా హనుమంతునికి తెలియజేస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. అలా తాను సందేహపడడానికి ఉన్నటువంటి కారణాన్ని గొప్పగా చెబుతున్నాడు కనుకనే శుభతరం వాక్యం అని అన్నారు. ఎందుకు ఆ కారణం ఏమిటి అనంటే వాళ్ళు దేవతా సమానమైనటువంటి ఆకారములతో ఉన్నారు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అలా పరాక్రమం కలిగి ఉన్నటువంటి వారిని చూసి ఎవరైనా ఎందుకు భయపడరయ్యా? అలా వారిని చూసినప్పుడు భయం కలుగుతుంది కదా. భయం కారణం ఏమిటి అనంటే ఇక్కడ వారు వాలి పంపగా వచ్చినటువంటి వారే. ఎందుకంటే వాలి స్వయంగా ఋష్యమూక పర్వత సమీపానికి రాలేడు కనుక వాలి ఆ సుగ్రీవుని సంహరించడం కోసం అని చెప్పి వీరిద్దరిని పంపించి ఉంటాడు. వాలి పంపగా వచ్చినటువంటి వారే అని చెప్పి సుగ్రీవుడు తాను ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. సుగ్రీవుడు వానరులకు అధిపతి కనుక తాను ఒక రాజుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒక రాజుగా ఆలోచన చేసి కొత్తగా వచ్చినటువంటి వారి విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి, అంటే మనకు తెలియనటువంటి వ్యక్తుల విషయంలో మనం ఏ విధంగా వ్యవహరించాలి, వారి గురించి ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ తాను ఒక రాజుగా రాజధర్మం తెలిసినటువంటి వాడు కనుక సుగ్రీవుడు హనుమంతునికి తెలియజేస్తూ అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆయన వాలి ప్రణిహితావేవ శంకేహం పురుషోత్తమౌ రాజానో బహుమిత్రాశ్చ విశ్వాసో నాత్రహి క్షమః. అంటే తనకున్నటువంటి సందేహం ఏమిటి అనంటే వాలి పంపగా వచ్చినటువంటి వారిద్దరూ కూడా తనను సంహరించడానికి ఈ ఋష్యమూక పర్వత సమీప ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు అన్నది సందేహం సుగ్రీవునికి. ఎందుకయ్యా ఆ సందేహం కలుగుతున్నది అనంటే రాజుగా తాను ఆలోచిస్తూ ఉన్నాడు. రాజుగా ఎలా ఆలోచిస్తున్నాడు అనంటే ఇక్కడ ఆయన ఈ హనుమంతుడు స్వామి తన యొక్క మంత్రి అయినటువంటి హనుమంతుడు చెప్పాడు ఏమని, ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు రాజు చక్కగా ఆలోచించి నిర్ణయం చెయ్యాలి, అనాలోచితంగా నిర్ణయం చేయకూడదు. మరి నువ్వు అనాలోచితంగా నేను నిర్ణయం చేశాను అని అంటున్నావు కదా హనుమ, నేను అనాలోచితంగా నిర్ణయం చేయలేదయ్యా, నేను ఆలోచించే నిర్ణయం చేశాను అని చెప్పి తాను చేసినటువంటి ఆలోచనకు కారణం చెబుతున్నాడు. ఎందుకు అనంటే పురుషోత్తమౌ వాలి ప్రణిహితౌ ఏవా. ఈ వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి పురుషులు ఉన్నారు కదా, ధనుర్ధారులై తిరుగుతున్నటువంటి ఆ ఇద్దరూ కూడా వాలి ప్రణిహితౌ ఏవా, వాలి చేత పంపబడ్డవారే అని అహం శంకే, నాకు సందేహమయ్యా అని ఆయన స్పష్టంగా తనకున్నటువంటి సందేహాన్ని చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ ఆ సందేహానికి కారణం ఏమిటి, సందేహం అంటే సరిపోదు కదా, సందేహానికి ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఏమిటి అంటే రాజానో బహుమిత్రాశ్చ. ఒక రాజుగా తాను ఆలోచించి చెబుతున్నటువంటి వాక్యం రాజానో బహుమిత్రాశ్చ. రాజానహ రాజులు, బహుమిత్రాశ్చ అనేక మంది మిత్రులు కలిగి ఉంటారు. అనేక మంది మిత్రులు కలిగి ఉంటే
అంటే రాజులు స్వయంగా తాము రాలేనటువంటి సందర్భాలు ఉన్నప్పుడు, తాము రాలేనటువంటి ప్రదేశాలు ఉన్నప్పుడు ఇటువంటి మిత్రులను వినియోగించుకొని శత్రు సంహారం చేస్తూ ఉంటారయ్యా. అలా రాజానహ బహుమిత్రాశ్చ. కాబట్టి మిత్రుల ద్వారా, తమ యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కార్యాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారు. తాము రాలేనటువంటి పక్షంలో ఇటువంటి వారిని పంపి శత్రువుల్ని అంతమొందిస్తూ ఉంటారు. అలా రాజుల ద్వారా పంపబడినటువంటి ఆ మిత్రులు, అంటే రాజుకు స్నేహితులుగా, మిత్రులుగా, సఖ్యంగా ఉన్నటువంటి వారు ఎలా వస్తారయ్యా అంటే గుప్త రూపాలు ధరించి వస్తారు. అంటే వారు మారువేషాల్లో వస్తారు. ఇప్పుడు రామలక్ష్మణులేమో మునివేషాలు ధరించి ఉన్నారు. మరి మునివేషాలు ధరించిన వారు చేతిలో ఆయుధాలు ధరించకూడదు కదా, చేతిలో ఆయుధాలు ఉన్నాయి. మరి చేతిలో ఆయుధాలు ధరించి మునివేషంతో సంచరిస్తున్నారు అని అంటే వీరు మారువేషంలో సంహరించడానికి వచ్చినటువంటి వారే కదా. అలా కానటువంటి వారైతే, మునులైతే మునివేషంలోనే సంచారం చేయాలి తప్ప ఆయుధాలు ఉండకూడదు కదా. మరి చేతిలో ఆయుధాలు ధరించి, మునివేషాలు ధరించి, అది కూడా ఋష్యమూక పర్వత ప్రాంత సమీపంలో వారు అన్వేషిస్తూ ఉన్నారు. ఇక ఋష్యమూక సమీప ప్రాంతంలో ఏ సంచారము, ఏ జనసంచారము లేదు. మరి అలా జనసంచారం లేనటువంటి ప్రాంతంలో వీరిద్దరే నా కోసమే వెతుకుతున్నారయ్యా అని చెప్పి ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నారు. అందుకని రాజానో బహుమిత్రాశ్చ, అనేక మంది మిత్రులు కలిగినటువంటి వారు రాజులు. రాజు తాను శత్రువుల్ని సంహరించాలి అంటే అనేకమైనటువంటి ఉపాయాలు ఉన్నాయి. అందులో వంచన కూడా ఒకటి. రాజు శత్రు సంహారం చేయడానికి ఉన్నటువంటి ఆ ఉపాయాల్లో వంచన బుద్ధి చేత రహస్యంగా రాజు తనతో సఖ్యత కలిగినటువంటి వారిని పంపి తన శత్రువుల్ని కూడా అంతమొందిస్తాడు. అలాంటి రాజ వ్యవహారాలు కూడా ఉన్నాయి. కనుక అలా వచ్చినటువంటి శత్రువులు ఎలా వస్తారు? ప్రచ్ఛన్న వేషంలో వస్తారంటే వేషం మార్చుకొని వస్తారు. అలా వేషం మార్చుకొని వచ్చి శత్రువులు ఏమరపాటుగా ఉండగా తాము అదును చూసి, సమయం చూసుకొని తామెవరో తెలియకుండా శత్రువుల్ని అంతమొందిస్తారు. అలా తామెవరో తెలియకుండా గుప్త రూపంలో సంచారం చేస్తున్నటువంటి వారేనయ్యా వారిద్దరూ కూడా. వారిద్దరిని చూసి భయపడద్దు అని అంటే ఎలాగా అని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి సమయం చూసుకొని తమకు ప్రమాదం కలగకుండా శత్రువులను అంతమొందించడమే వంచనతో కూడుకున్నటువంటి రాజధర్మం. అక్కడ రాజు ఆ ధర్మాన్ని కూడా ఆచరించి శత్రువుల్ని సంహారం చేస్తాడు. కనుక ధైర్యంగా ఉండడము అన్నటువంటిది తగదు. అంటే వారిని చూసి భయపడద్దు అని అంటున్నావు, భయపడద్దు అని అంటే సరిపోదు. వారిని చూసి ధైర్యంగా ఉండడానికి కావలసినటువంటి విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ధైర్యంగా ఉండడం అనేటటువంటిది తగదు. ఎందుకంటే వాలి ఇక్కడికి రాలేడు. వాలి రాలేడు కనుక వాలి చేత పంపబడినటువంటి ఇద్దరు వచ్చారు. అలా వాలి చేత పంపబడినటువంటి వీరిద్దరూ కూడా నన్ను సంహరించడానికే వచ్చారయ్యా అని అంటున్నాడు. ఎందుకంటే రాజనీతి అనేక విధాలుగా ఉంటుంది. ఆ రాజనీతి ఎలా ఉంటుందంటే సత్యానృతా చ పరుషా ప్రియభాషిణీ చ హింస్రా దయాళురపి చార్థపరావదాన్య నిత్యవ్యయ ప్రచుర నిత్యధనాగమా చ వరాంగనేవ నృపనీతిరనేక రీతి. నృపనీతి అనేక రీతి. ఆ నృపనీతి అంటే రాజధర్మము. అనేక రీతి, అనేక విధాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సత్యము, అనృతము, పరుషము, ప్రియభాషిణీచ. కొన్ని సందర్భాల్లో చాలా సత్యంగా కనిపిస్తుంది రాజధర్మం. కొన్ని సందర్భాల్లో అదే రాజధర్మము అనృతం, అబద్ధంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ధర్మం ఎలా ఉంటుందంటే రాజనీతి అనేక చోట్ల అనేక పర్యాయాలు మారుతూ ఉంటుంది. అది ఒకే రకంగా ఉండదు. అన్ని చోట్ల ఒకే రకంగా ఉన్నటువంటిది రాజధర్మం కాదు, రాజనీతి కాదు. ఆ రాజనీతి ఎలా ఉంది అని అంటే కొన్ని చోట్ల సత్య అనృతాచ, కొన్ని చోట్ల సత్యంగా ఉంటే కొన్ని చోట్ల అబద్ధంగా ఉంటుంది. కొన్ని చోట్ల పరుషంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. కొన్ని చోట్ల ప్రియభాషిణీచ, చాలా మృదువుగా ఉంటుంది. అలా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఈ రాజనీతి మారిపోతూ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల హింస్రా దయాళురపి. ఇక్కడ హింస్ర అని అంటే హింసించేటటువంటి స్వభావం కలిగినటువంటిది. అలాగే కొన్ని చోట్ల చాలా కనికరం కలిగినటువంటి విధంగా ఉంటుంది. ఇలా రాజనీతి అనేక విధాలు, నృపనీతి అనేక రీతి అని అన్నాడు. అనేక విధాలుగా ఉంటుంది. కాబట్టి ఇది కొన్ని సందర్భాల్లో శత్రువుని బాగా హింసించేటటువంటి విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా కనికరం, దయను చూపించేటటువంటి విధంగా ఉంటుంది. ఇలా రాజు తన శత్రువుల్ని లొంగదీసుకోవడానికి ఉండేటటువంటి సామదాన మొదలైనటువంటి ఉపాయాలు ఒక 7 ఉన్నాయే. అందులో వంచన కూడా ఒకటయ్యా హనుమ. ఆ వంచనను ఆశ్రయించి ఎవరైతే
మీ శత్రువులు ఉంటారో ఆ శత్రువుల్ని సంహరించడానికి రాజులు తమ మిత్రుల్ని గూఢచారులుగానో లేదా ప్రచ్ఛన్నమైనటువంటి వేషంలోనో పంపించి వారిని అంతమొందిస్తారయ్యా. కాబట్టి ఇక్కడ వాలి వలన నాకు భయం కాదు, వాలి వచ్చాడు అని నేను భయపడను. ఎందుకంటే నువ్వు చెప్పావు ఋష్యమూక పర్వతం మీదకి వాలి రాలేడు, మతంగముని శాపం ఉంది కనుక. కాబట్టి వాలి రాడని నాకు తెలుసు. కానీ వాలి రాలేడు కాబట్టి వాలి తన మిత్రులైనటువంటి వారినే ఇక్కడికి పంపాడయ్యా అని చెప్పి రాజుల విషయంలో ఏ రకంగా కూడా విశ్వాసం తగినటువంటిది కాదు. విశ్వాసో నాత్రహి క్షమః. విశ్వాసము అనేటటువంటిది రాజుల విషయంలో ఎప్పుడూ కూడా నమ్మకము అనేటటువంటిది కలిగి ఉండకూడదు. ఎందుకంటే అది అనేక రకాలుగా మారిపోతూ ఉంటుంది. ఈ సందర్భంలో దయ చూపించినటువంటి రాజు అదే మరుక్షణంలో తాను చంపేయమని ఆదేశాలను ఇవ్వగలుగుతాడు. కాబట్టి రాజుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఇక్కడ విశ్వాసో న అత్రహి క్షమః, రాజుల విషయంలో విశ్వాసం తగినటువంటిది కాదు అని రాజధర్మం బాగా తెలిసినటువంటి సుగ్రీవుడు హనుమంతునికి వచ్చినటువంటి వారి వాలిమిత్రులే అని చెప్పి అయ్యుంటారు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అలా తెలుపుతూ అంటున్నాడు ఆయన, అరయశ్చ మనుష్యేణ విజ్ఞేయాశ్చన్నచారిణః విశ్వస్తానాం అవిశ్వస్తాః రంధ్రేషు ప్రహరంతి. మరి అలా శత్రువుల్ని సంహరించడానికి రాజులు తమ మిత్రుల్ని పంపించినప్పుడు అలా వచ్చినటువంటి వారి విషయంలో ఎలా వ్యవహారం చెయ్యాలి? తాను వానరములకందరికీ కూడా అధిపతి కనుక తాను ఒక రాజుగా ఈ వానరములన్నింటినీ కూడా శాసించేటటువంటి వాడు కనుక తాను ఆలోచించి తన మంత్రి అయినటువంటి హనుమంతునికి ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు. చెబుతూ అంటున్నాడు ఆయన, శత్రువుల విషయంలో ఎలా ఉండాలి అంటే వారు ఎలా వచ్చారు? మారువేషాలు ధరించి వచ్చారు. అలా మారువేషాలు ధరించి వచ్చినటువంటి వారి విషయంలో హరయశ్చ మనుష్యేన విజ్ఞేయాః ఛన్నచారిణః, అలా మారువేషాలు ధరించి వచ్చినటువంటి వారి విషయంలో నిరంతరము కూడా వారిని కనిపెట్టి ఉండాలి. వారిని కనిపెట్టి ఉండడం అంటే మనుష్యేన ఛన్నచారిణ అన్నాడు. ఛన్న అనంటే మారువేషము అని అర్థం. ఛన్నచారిణ అనంటే కపటంగా సంచరించేటటువంటి వారు, అంటే మారువేషంతో సంచరించేటటువంటి వారు. అలా మారువేషంతో సంచరించేటటువంటి అరయః, అరిహి అంటే శత్రువు, అరయః బహువచనం శత్రువులు. అలా సంచరించేటటువంటి శత్రువుల గురించి మనుష్యేన విజ్ఞేయాః, మనుష్యుని చేత విజ్ఞేయాః క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంటే వచ్చినటువంటి వారు ఎవరు, దేనికోసం వచ్చారు, వారు ఇక్కడే ఎందుకు వెతుకుతూ ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలియకుండా వచ్చినటువంటి వారిని చూసి భయపడద్దు అనేటటువంటి వాక్యం సరిగ్గా లేదయ్యా. వచ్చినటువంటి వారు ఎవరో మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకు అనంటే వాలి చాలా తెలివైనటువంటి వాడు, కార్యదక్షుడు. తాను ఏ విధంగా కార్యాన్ని చేస్తాడో సుగ్రీవునికి తెలుసు. తాను ఏ విధంగా రాజవ్యవహారాలు నడిపిస్తాడో, వాలి ఏ విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో సుగ్రీవునికి బాగా తెలుసు. కనుక ఆయన అంటూ ఉన్నాడు, అనేకమైనటువంటి ఉపాయాలు తెలిసినటువంటి వాడు కనుక అలాంటి వాలి లాంటి రాజులు తమ శత్రువుల్ని సంహరించడానికి ఇలాంటి గుప్తచరులైనటువంటి శత్రువుల్ని పంపుతూ ఉంటారయ్యా, మిత్రుల్ని పంపుతూ ఉంటారు. శత్రువుల విషయంలో అప్రమత్తంగా వ్యూహాత్మకంగా మనం వ్యవహరించాలి. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వారి విషయంలో ఎలా ఉండాలి అంటే గద్ద దృష్టిని కలిగి ఉండాలి అని అంటాడు. గద్ద ఏ విధంగా అయితే తన యొక్క లక్ష్యము ఎంత దూరంలో ఉన్నా అది తీక్షణమైనటువంటి దృష్టితో ఆ లక్ష్యం వైపే ప్రయాణం చేస్తుందో, అలాగే వచ్చినటువంటి వారు ఎవరో జాగ్రత్తగా మనం కనిపెట్టగలగాలి. అలా పూర్తిగా వారి గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే ఎలా అవుతుంది అంటే శత్రువుల పట్ల ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ ఉన్నాడు సుగ్రీవుడు, తాను ఒక రాజు కనుక. అవిశ్వస్తాః, విశ్వాసం అంటే నమ్మకం. అవిశ్వస్తాః, విశ్వాసము లేనటువంటి శత్రువులు, నమ్మదగనటువంటి వారు, నమ్మినా మనల్ని మోసం చేసేటటువంటి వారు, అలాంటి విశ్వాసం లేని శత్రువులు. విశ్వస్తానాం, వచ్చినటువంటి వారు ఏదో మునివేషాల్లో ఉన్నారు, పర్వాలేదులే వాళ్ళు ఏదో మునివేషాల్లో ఉన్నారు కదా అని చెప్పి మనం భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి మనకేమి భయము అని విశ్వసించి ఎవడైతే ధైర్యంగా ఉంటాడో అటువంటి వారిని రంధ్రేషు ప్రహరంతి, అలా నమ్మినటువంటి వారి యొక్క బలహీనతలను తెలుసుకొని వారిని సంహరిస్తారు. కనుక
ఇక్కడ నమ్మించి దెబ్బతీయడం అనేటటువంటిది శత్రువుకు ఉన్నటువంటి లక్షణం. కాబట్టి నమ్మించి దెబ్బతీయడము అని అంటే ఏంటి? ఇప్పుడు వారి యొక్క వేషాలను చూశారు, ముని వేషాల్లో ఉన్నారు, మునులే కదా అని వారికి ఇక్కడ ఆశ్రయాన్ని కల్పిస్తే వాలి చేత పంపబడిన వారైతే ఈ సుగ్రీవుని సంహరించేస్తారు. కనుక శత్రువుల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి? కాబట్టి శత్రువులు ఈ విధంగా నమ్మకము అనేటటువంటి దాన్ని వారు పొంది మనల్ని సంహరిస్తారయ్యా, ఈ విధంగానే శత్రువుల్ని సంహరిస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వారు ఎవరు అనంటే వారు వాలి పంపగా వచ్చిన వారు. ఎందుకంటే ఈ అరణ్యంలో జనసంచారమే ఉండదు. అలా జనసంచారమే లేనటువంటి అరణ్యంలో ఈ ఇద్దరు మాత్రమే ఎందుకు సంచరిస్తున్నారు అనేటటువంటి విషయం చెబుతూ ఇక్కడ వీరిద్దరూ వచ్చారంటే నాకు అనుమానము భయము రెండూ కూడా కలుగుతున్నాయి అని అన్నాడు. అలా అని ఎందుకు అనుమానము అనేటటువంటి చెబుతున్నాడు. కృత్యేషు వాలి మేధావి రాజానో బహుదర్శనాః భవంతి పరహంతారః తే జ్ఞేయాః ప్రాకృతైర్నరైః. తనకెందుకు అనుమానం కలుగుతోందో చెబుతూ ఉన్నాడు. అంటే భయం కలుగుతోంది అంటే వచ్చిన వారి చేతిలో ఆయుధాలు ఉన్నాయి. మరి అనుమానం ఏమిటి అని అంటే కృత్యేషు వాలి మేధావి. వాలి సామాన్యుడు కాదు, అపరిమితమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు. ఆయన కార్యేషు కృత్యేషు రాజవ్యవహారముల యందు మేధావి, చాలా బుద్ధిమంతుడు. మరి రాజవ్యవహారముల యందు బుద్ధిమంతుడైనటువంటి వాడు అంటే సమస్తమైన ఉపాయాలు తెలిసినటువంటి వాడు, తనకు ఏ రకమైనటువంటి అపాయము రాకుండా చూసుకునేటటువంటి వాడు. మరి అలాంటి వాలి తాను ఇక్కడ రాలేడు కనుక తాను దూరాలోచన చేశాడు. అంటే తాను రాలేనటువంటి ప్రదేశంలో ఎవరినో ఒకరిని పంపి తన శత్రువుగా భావిస్తున్నటువంటి తన శత్రువు అయినటువంటి సుగ్రీవుణ్ణి సంహరించవచ్చు. కనుక అక్కడ వారిద్దరిని పంపాలనుకొని అనేక విధములైనటువంటి ఉపాయములు వంచనల చేత శత్రువుల్ని ఏ విధంగా అయితే రాజులు సంహరిస్తారో ఆ యొక్క ఉపాయాన్ని అనుసరిస్తున్నాడయ్యా, అందుకు నాకు అనుమానం కలుగుతోంది అని అన్నాడు. ఎందుకు? రాజానో బహుదర్శనాః, రాజానః బహుదర్శనాః, అనేకమైనటువంటి విషయములను దర్శించగలిగినటువంటి వారు రాజులు. అనేక విషయములను దర్శించడము అంటే అనేకమైనటువంటి ఉపాయాలను ఆలోచించి శత్రువులను ఎలా మట్టుబెట్టాలో అన్ని రకాలుగా కూడా ఆ శత్రు సంహారానికి కావలసినటువంటి ఆలోచనలన్నీ చేయగలిగేటటువంటి వారు. అలాంటి కార్యంలో వాలి చాలా గొప్పవాడు. కాబట్టి వాలి తన కార్యాలని చక్కబెట్టుకోవడంలో మహామేధావి కనుక ఎవరో ఒక ఇద్దరు మహావీరుల్ని తనతో స్నేహం చేసుకొని నేను వెళ్ళలేని చోటు మీరు వెళ్ళి సుగ్రీవుని సంహరించండి అని వాళ్ళని పంపుంటారయ్యా, అది నా సందేహము. ఎందుకంటే వీళ్ళు ధనుర్బాణాలు పట్టుకున్నారు. సామాన్యమైన మునివేషంలో ఉంటే మునులు అనుకునేవాడు, కానీ చేతిలో ధనుర్బాణములు ధనస్సులు ఉన్నాయి కాబట్టి అలాగే ధనస్సు పట్టుకున్న వారు అక్కడ సీతమ్మ కోసం వాళ్ళిద్దరూ వెతుకుతూ ఉంటే తన కోసం వెతుకుతున్నారని సుగ్రీవుడు అనుకొని చేతిలో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి వాలి పంపినవారు అని అనుకుంటూ ఉన్నాడు. ఇలా వాలి నన్ను సంహరించడానికి మారువేషంలోనే ఆ ఇద్దరు వీరుల్ని పంపి ఉంటాడు. మరి అలా మారువేషాల్లో ఉన్న వాళ్ళని ఎలా కనుక్కోవాలి అని అంటే ప్రాకృతైః నరైః, ప్రాకృతైః నరైః, సామాన్య వేషాలను ధరించి గూఢచారుల వలె మనం కూడా వెళ్ళి వారి యొక్క విషయాలను తెలుసుకోవాలి. అలా వచ్చినటువంటి వారెవరో తెలుసుకోవడానికి మార్గాన్ని చెబుతూ ఉన్నాడు సుగ్రీవుడు. ఎందుకంటే వానరములు సామాన్యమైనటువంటి వానరములు కావు, ఇవన్నీ కూడా దివ్య వానరములు. దేవతాంశాలన్నీ కూడా అక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రామచంద్ర పరబ్రహ్మగా వస్తే దేవతాంశాలన్నీ కూడా వానరములుగా వచ్చాయి. అలా వచ్చినటువంటి ఆ వానరములన్నీ కూడా దివ్యములైనటువంటివి కనుక కావలసినటువంటి రూపాన్ని, కామరూపాన్ని ధరించగలిగేటటువంటి వరములు కలిగినటువంటివి, శ్రేష్టమైనటువంటివి, దివ్యమైనటువంటివి. కనుక ఆయన అన్నాడు ప్రాకృతైః నరైః, ఈ కామరూపం కలిగినటువంటి అంటే ఏ రూపాన్నైనా స్వీకరించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి ఈ వానరములు కాబట్టి ఒక సామాన్యమైనటువంటి మానవునిగా రూపాన్ని స్వీకరించి వెళ్ళి వారెవరో తెలుసుకోవాలి అని అన్నాడు. అది కూడా ఎందుకంటే ఎవరినో ఒకరిని పంపిస్తే కార్యం చెడిపోతుంది, అందులో బుద్ధిమంతుడైనటువంటి వాడినే పంపించాలి. ఎవరో ఒక వానరాన్ని పిలిచి వెళ్ళి తెలుసుకురా అన్నాడు అనుకో, వాడు ఏదో వెళ్ళి ఏదో చేసుకొచ్చాడంటే కార్యం చెడిపోతుంది. కాబట్టి ఎవరినో ఒకరిని పంపడం కాదు, బుద్ధిమంతుడైనటువంటి వాడిని పంపాలి. కనుక వాలి పట్ల నమ్మకం కుదరలేదు కనుక ఆయన అన్నాడు తౌ త్వయా ప్రాకృతేనేవ గత్వా జ్ఞేయౌ ప్లవంగమ ఇంగితానాం ప్రకారైశ్చ రూప వ్యాభాషణేన చ. ఎవరినో పంపడం కాదు హనుమ,
నీవే వెళ్ళు అన్నాడు ఇక్కడ. తౌ త్వయా ప్రాకృతేనేవ గత్వా, ఎందుకంటే బుద్ధిమతాం వరిష్ఠ, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు స్వామి హనుమ కనుక స్వామి హనుమను పంపితేనే కార్యము సుసాధ్యమవుతుంది. ఎవరినో పంపిస్తే కార్యం చెడిపోతుంది. వచ్చినటువంటి వారు ఎవరో తెలుసుకోవాలి. వచ్చినటువంటి వారు తమకు అనుకూలులైతే వాళ్ళని ఈ సుగ్రీవుడితో స్నేహాన్ని చేయించాలి. శత్రువులైతే వారి గురించి పూర్తిగా వివరాలు తెలుసుకొని వెళ్ళినటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తానెవడో కూడా తెలుసుకోకుండా వాళ్ళ విషయాలు తెలుసుకొని రావాలి. మరి ఇంత కార్యం చెయ్యాలి అని అంటే కాస్త బుద్ధిమతాం వరిష్ఠ, బుద్ధిమంతుడైనటువంటి వాడు ఉండాలి. అలా బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు స్వామి హనుమ ఇక్కడ మంత్రిగా ఉన్నాడు కనుక ఆ ఇద్దరి గురించి తెలుసుకోవడానికి బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి మంత్రి హనుమంతుడినే సామాన్యమైనటువంటి మానవ రూపంలో వెళ్ళి వారి విషయాలు తెలుసుకొని రమ్మని అంటూ ఉన్నాడు. అలా అంటూ ఓ ప్లవంగమా, ఓ హనుమ, త్వయ ప్రాకృతేనేవ గత్వా, నీవే మానవ రూపంలో వెళ్ళి తౌ జ్ఞేయౌ, వారిద్దరి గురించి తెలుసుకో. అది కూడా ఎలా తెలుసుకోవాలో సుగ్రీవుడే చెబుతున్నాడు. తాను రాజు కదా, రాజుగా తాను ఏ విధంగా అయితే రాజధర్మాన్ని పాటించాలో ఆ రాజధర్మాన్ని అనుసరించి ఎలా తెలుసుకోవాలో చెబుతున్నాడు. ఏమిటట? ఇంగితానాం ప్రకారైశ్చ. ఇక్కడ ఆ కొత్తగా అంటే మనకు పరిచయం లేనటువంటి వ్యక్తుల విషయంలో ఏ విధంగా మనం ఒక నిర్ణయానికి రావాలి అనేటటువంటి అంశాన్ని సుగ్రీవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంగితానాం ప్రకారైశ్చ రూప వ్యాభాషణేనచ అని 2 మార్గాల్ని చెబుతూ ఉన్నాడు. కొత్తగా వచ్చినటువంటి వారి విషయంలో మనం ఎలా తెలుసుకోవాలి అని. ఇంగితానాం ప్రకారై అని అంటే అర్థం ఏంటంటే వారి యొక్క ముఖ కవళికలు. అంటే సాధారణంగా ఒక మనిషిని చూడగానే ఆ మనిషి వేసుకున్నటువంటి వస్త్రధారణ, అలాగే ఆ మనిషి ఉన్నటువంటి ఆకారాన్ని బట్టి మనకు ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆ అభిప్రాయం సరిపోదు. ఆ మనిషి ఇటువంటి వాడు అని చెప్పడానికి ఆ అభిప్రాయం సరిపోదు. అతని యొక్క ఆంతర్యం మనకు తెలియాలి. ఆంతర్యం అంటే లోపల ఒక భావన, బయట ఒక భావన ఉన్నవాళ్ళు చాలామంది లోకంలో తిరుగుతూ ఉంటారు. అలా బయట కనిపిస్తున్నదంతా చూసి మేలిమి బంగారం అనుకోకూడదు. మెరిసేదంతా బంగారం కాదు. కాబట్టి బయట ఉన్నటువంటి రూపాన్ని చూసి కాకుండా వాళ్ళ యొక్క ఆంతర్యం ఏమిటి అని తెలుసుకోవాలి. ఆ ఆంతర్యం ఎలా తెలుస్తుంది అనంటే చక్కగా సుగ్రీవుడు చెప్పాడు. ఇంగితానాం ప్రకారైశ్చ అంటే వారి యొక్క ముఖ కవళికలు, చేష్టలు మొదలైనటువంటి వాటి చేత వారెవరో ఎందుకు వచ్చారో గ్రహించు అన్నాడు. ఇంగితం అంటే ఏమిటి అంటే మనసులో ఉండేటటువంటి భావన, అది ఇంగితం. నీతి చంద్రికలో పరవస్తు చిన్నేసూరి గారు అంటారు ఏమిటి అంటే పరేంగితావగాహి అయిన బుద్ధి ఒక్కటియే పండితునకు విశేషము. పరేంగిత అవగాహన బుద్ధి అని అన్నాడు. పరం అంటే ఇతరుల యొక్క ఇంగితము అంటే అర్థం ఏమిటి అంటే వారి యొక్క ఆంతర్యం ఏదైతే ఉందో అంటే కొత్తగా మనకు తెలియనటువంటి వారి విషయంలో వారి గురించి మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనేటటువంటిది రామాయణం ఈ వాక్యాల ద్వారా ఈ రూపవ్యాభాషణేనచ ఇంగితానాం ప్రకారైశ్చ అనేటటువంటి మాటల చేత, వాక్యముల చేత మనకు తెలియజేస్తుంది. ఇక్కడ అంటారు ఆయన, పైకి మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనం వారి యొక్క మనసులో ఉన్న భావాన్ని గ్రహించలేం. మరి ఏం కావాలి? లోపలి ఉద్దేశాలను గ్రహించాలి. ఎలా గ్రహించగలుగుతాము అనంటే ఆంగికము, వాచకము, ఇంగితము అని 3 ఉన్నాయి. ఆంగికము అని అంటే శరీరం, వాచకము అంటే మాట. ఈ ఆంగికం అంటే శరీరం యొక్క కదలిక, అలాగే మాట. ఇంగితము అని అంటే శారీరక భాష, శరీర భాష, బాడీ లాంగ్వేజ్ అంటూ ఉంటాం కదా, అది. అంటే వారి యొక్క శరీర కదలికలు, ముఖ కవళికలు, లేదా ఆ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, మాట్లాడుతున్నప్పుడు వారు చేసేటటువంటి చేష్టలు, వారు కదిలించేటటువంటి శరీర విన్యాసాలు, ఇవన్నీ కూడా ఇంగితము అనేటటువంటి పదం ద్వారా చెప్పబడ్డాయి. అలా శరీర భాష వారి యొక్క అంతరంగాన్ని, ఉద్దేశాలను, మనస్థితిని, స్వభావాన్ని ఇన్నింటిని తెలియజేస్తుంది. కనుక ఈయన అన్నాడు సుగ్రీవుడు ఇంగితానాం ప్రకారైశ్చ. కాబట్టి ఎదుటివాడి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు మాటలతో చెప్పకముందే వారి యొక్క ముఖ కవళికల ద్వారా అర్థం చేసుకోవడమే పరయంగిత అవగాహన బుద్ధి. అది పండితుడికి ఉండవలసినటువంటి విశేషం. బుద్ధిమతాం వరిష్ఠ, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు హనుమంతుడు కనుక ఆయన చక్కగా ఇటువంటి విషయాన్ని తెలుసుకొని రాగలుగుతాడు కనుక ఆయన పంపిస్తూ ఉన్నాడు.
అలా పంపుతూ ఎదుటి వారి యొక్క హావభావాలు అలాగే శరీర భాషను బట్టి వారి ఆలోచనలు పసికట్టడం ఇవన్నీ కూడా ఈ ఇంగితం అనేటటువంటి దాని కింద వస్తుంది. కాబట్టి సుగ్రీవుడు అంటున్నాడు, ఇంగితానాం ప్రకారైశ్చ, ఇద్దరు సాధారణ వ్యక్తుల్లాగా కనిపించడం లేదు కనుక వారి యొక్క శరీర కదలికలను బట్టి వారి యొక్క అసలు ఉద్దేశాన్ని గ్రహించవయ్యా అన్నాడు. ఇంకా రూపవ్యాభాషణేనచ, వారి రూపాలేమిటి, వారి సంభాషణ ఏమిటి, వారు ఎక్కడి నుంచి వచ్చారో గ్రహించు అని అన్నాడు. ఎందుకు? మునివేషంలో ఉన్నప్పటికీ కూడా ధనుర్బాణాలు ధరించి ఉన్నారు కనుక వారితో మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో వారి ఆంతర్యాన్ని ఏదో గ్రహించు. ఎందుకంటే ఎదుటి వారిని చూడగానే వారి యొక్క రూపాన్ని బట్టి మనం ఒక ఇదమిత్తమైనటువంటి నిర్ణయానికి రాలేం కనుక వారి మాటల ద్వారా వారి వ్యవహారం ఎలా ఉందో, ఇంగితం ద్వారా వారి ఆంతర్యం ఎలా ఉందో గ్రహించు అని చెబుతున్నాడు. ఇలా తాను రాజుగా తాను ఎందుకు భయపడుతున్నాడో, ఏ విధంగా వచ్చినటువంటి వారి విషయంలో ప్రవర్తించాలో తెలియజేసేటటువంటి సుగ్రీవుడు పలికినటువంటి వాక్యాలను తెలిపే శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. వాలి ప్రణిహితావేవ శంకేహం పురుషోత్తమౌ రాజానో బహుమిత్రాశ్చ విశ్వాసో నాత్ర హి క్షమః అరయశ్చ మనుష్యేణ విజ్ఞేయాశ్చన్నచారిణః విశ్వస్తానామవిశ్వస్తాః రంధ్రేషు ప్రహరంతి. కృత్యేషు వాలీ మేధావీ రాజానో బహుదర్శనాః భవంతి పరహంతారః తే జ్ఞేయాః ప్రకృతైర్నరైః. తౌ త్వయా ప్రాకృతేనేవ గత్వా జ్ఞేయౌ ప్లవంగమ ఇంగితానాం ప్రకారైశ్చ రూపవ్యాభాషణేన చ. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ద్వితీయ సర్గే 4 శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.